ఆగడాలను నమోదు చేద్దాం. క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుందాం అనండి. ఉపయోగించుకుందాం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను ఉపయోగించుకుందాం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను చేద్దాం కూటమి ప్రభుత్వ అరాచకాలను అమలు చేద్దాం కూటమి ప్రభుత్వ అరాచకాలను ఉపయోగించుకుందాం డిజిటల్ బుక్ క్యూఆర్ కోడ్ను వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు డిజిటల్ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఈ డిజిటల్ బుక్ అనేది మా కార్యకర్తలకు ఒక భరోసా ఇచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఏ విధంగా అయితే వాళ్ళకి కొన్ని అక్రమ కేసులు కానివ్వండి, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా టార్గెట్ చేస్తున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పాలవుతున్నారు, కేసులని అలా భయపెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ముఖ్య లక్ష్యం వైఎస్ఆర్సీపీ పార్టీని ఏ విధంగా బలహీనపరచాలి అని ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి బాగా తెలుసు గ్రౌండ్ లెవెల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ చాలా బలంగా, చాలా బలోపేతంగా ఉంది. ఇదంతా కూడా కార్యకర్తల వల్ల జరుగుతోంది. కార్యకర్తలను మనం బలహీనపరిస్తే, కార్యకర్తల పైన కేసులు పెడితే, కార్యకర్తలను మనం ఏదో ఒక దాంట్లో ఇరికిస్తే వాళ్ళందరూ కూడా బలహీనులవుతారు, పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి భయపడతారు అని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అటువంటిది ఏదీ లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ గ్రౌండ్ లెవెల్లో నుంచి పుట్టిన పార్టీ, గ్రౌండ్లో చాలా బాగా రూటెడ్ అయిపోయిన పార్టీ, అంటే చాలా బలోపేతమైన పార్టీ. ఈ చిన్న చిన్న ఇలాంటి కేసులకి వీటికి ఎవరు భయపడరు. అయినా కూడా పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా ఇస్తూ ఈ డిజిటల్ బుక్ని లాంచ్ చేయడం జరిగింది. దాంట్లోపల ఒక క్యూఆర్ కోడ్ని ఇచ్చారు. ఆ క్యూఆర్ కోడ్ కనుక స్కాన్ చేసుకుంటే మన అక్కడ ఫోన్ నెంబర్ వస్తుంది. ఆ ఫోన్ నెంబర్కి మన ఫోన్ నెంబర్ నుంచి మెసేజ్ కానీ పంపిస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీని మనం ఎంటర్ చేయగానే యాప్ ఓపెన్ అయ్యి దాని లోపల మనకు జరిగిన సమస్యను, మన కేసును, మన ప్రాబ్లమ్ని మనం అందులో రికార్డ్ చేసుకోవచ్చు. దాన్ని రికార్డ్ చేసి మరి ఫొటోస్ ఏమన్నా ఉంటే కూడా వాటిని అప్లోడ్ చేసి ఆ సమస్యను రిజిస్టర్ చేసేసుకుంటే అది ఎప్పటికీ పర్మనెంట్గా డిజిటల్ బుక్లో ఉండిపోతుంది. మరి ఆ సమస్య జెన్యూనిటీని చూసి మా లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాని సమస్య గురించి పరిష్కరిస్తూ రేపు రాబోయే కాలంలో తప్పకుండా ప్రజల ఆశీర్వాదంతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. అప్పుడు కార్యకర్తలకు ఏ విధంగా నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన సమస్యను చట్టపరంగా మేము మరీ ఒకటి మీకు ఇన్సిస్ట్ చేసి చెప్తున్నాము. చట్టపరంగా మేము తప్పకుండా ఆ జెన్యూన్ ఇష్యూని ఏదైతే ఉందో వాటిని తప్పకుండా కార్యకర్తలకు వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకునే దానికి, మా కార్యకర్తలకు ఆ బలం ఇచ్చేదానికి ఇవాళ మేము ఈ యాప్ని రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి దురుద్దేశం లేదు. ఇది కేవలం మా కార్యకర్తల ప్రొటెక్షన్ కోసం, మా కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాలకు ఏమన్నా ఉంటే వారికి ప్రొటెక్షన్ కోసం ఒక పార్టీ అధినేతగా కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన, ఆయన ఈ బాధ్యతను ఆయన భుజాల పైన తీసుకొని ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది తప్పకుండా కరెక్ట్ వేలో పాజిటివ్గా
కార్యకర్తలు అందరికీ కూడా పనిచేస్తుందని ఆశిస్తున్నాను. అలాగే వాళ్ళందరికీ కూడా రేపు రాబోయే కాలంలో న్యాయం కూడా జరుగుతుంది, తప్పకుండా న్యాయం చేస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారు అంటే అది తప్పకుండా నిలబెట్టుకుంటారు. కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండాలని మీ అందరి తరఫున మా కార్యకర్తలందరికీ కూడా తెలియచేస్తున్నా. మనం ఎవరికీ కూడా భయపడక్కర్లేదు. మనం మంచి చేసేంత వరకు, ప్రజల అండ మనకు ఉండేంత వరకు మన పార్టీ ఎప్పుడూ కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం ప్రజల కోసమే ఉన్నాం, ప్రజలకు సేవ చేసేందుకు మనం ముందుకు వెళ్తాం. కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని అందరికీ తెలియచేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నియోజకవర్గం వైజ్ అయ్యింది. రేపు మండలాల పరంగా మళ్ళీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మరి ప్రజల దగ్గరికి కానివ్వండి, కార్యకర్తలకి ఇంకా దగ్గరికి తీసుకుని వెళ్ళే కార్యక్రమం రేపు జరుగుతుంది.